చూడండి, చాలా మంది అనుకుంటూ ఉంటారు దట్ మనకి ఒక ప్రెగ్నెన్సీ అనేది ఓన్లీ ఓవ్యులేషన్ తర్వాతే ప్రయత్నించాలి, దానికి ముందు వేస్ట్ అని చెప్పి. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ఓవ్యులేషన్ కంటే ముందు ఒక 2 days అండ్ ఓవ్యులేషన్ తర్వాత 2 days హ్యాస్ ద హైయెస్ట్ ఫర్టిలిటీ పీరియడ్. సే సపోజ్ మీ నెలసరి డేట్ వచ్చేసి 28 days సైకిల్ అనుకోండి. 14th day ఈజ్ యువర్ ఓవ్యులేషన్ డే. ఓకే, వీఆర్ థింకింగ్ దట్ 80% ఆఫ్ ద టైమ్ ఓవ్యులేషన్ డే 14 days ఉంటుంది. సో ఈ 14th day కంటే 2 days ముందు అంటే 11th and 12th day, అలానే 14 days తర్వాత దట్ ఈస్ 15th and 16th day. సో 2 days ముందు అండ్ 2 days తర్వాత, ఇన్ఫ్యాక్ట్ ఓవ్యులేషన్ అవ్వక ముందే మీరు కలిసి ఉన్నారంటే ఆ స్పర్మ్స్ అనేవి లోపల రిప్రొడక్టివ్ సిస్టంలో, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో 72 hours ఉంటాయి. సో ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయినా ఈ స్పర్మ్స్ రెడీగా ఉంటాయి అన్నమాట ఆ ఎగ్తో కలవడానికి. సో ఓవ్యులేషన్ టైంలో కంటే ఓవ్యులేషన్ ముందుగా కూడా మీరు గనక కలిసి ఉంటే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెంట్. అర్థమైంది కదా? సో ఓవ్యులేషన్ అనేది మీరు ట్రాక్ ఎట్లా చేస్తారు? సో పీరియడ్ ట్రాకర్ అని ఒక సూపర్బ్ యాప్ ఉంటుంది. వెరీ వెరీ ఈజీ. మీరు కరెక్ట్ డేట్స్ ఇచ్చేస్తే 2-3 months నుంచి వచ్చిన డేట్స్ కనుక మీరు ఇచ్చేస్తే ఎగ్జాక్ట్గా మీ ఓవ్యులేషన్ పీరియడ్ అనేది అది గుర్తిస్తుంది. అలా కూడా లేదు అంటే మనకి యూరినరీ LH కిట్స్ అని వస్తాయి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ ప్రెగ్నెన్సీ కిట్, బట్ మీరు LH కిట్ అని అడగాలి. ఇవి ఏంటి అంటే మీరు ఓవ్యులేషన్ అయిన ఒక 2 days ముందు ఎవ్రీడే నైట్ మీ యూరిన్లో కనుక టెస్ట్ చేసుకొని డబల్ లైన్ వచ్చిందంటే ఎగ్ రిలీజ్ అయినట్టు ఖచ్చితంగా. సో డబల్ లైన్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా అది కలిసి ఉండాల్సిన సమయం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కలిసి ఉండాలి? 2 days బిఫోర్ ద డబల్ లైన్ అండ్ 2 days ఆఫ్టర్ ద డబల్ లైన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎగ్ అనేది రిలీజ్ అయ్యాక ఓన్లీ 24 to 36 hours మాత్రమే ఒక ఫీమేల్ బాడీలో ఉంటుంది. అదే స్పర్మ్ కనుక 72 hours ఒక ఫీమేల్ బాడీలో వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఈ LH కిట్తో మనకేంటి, ఎగ్ అనేది రిలీజ్ అయిందా లేదా ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. సో ఈ ఖచ్చితంగా తెలిసినప్పుడు చాలా చాలా ఈజీగా మీరు ఆ 2 days 48 hours బిఫోర్ అండ్ 48 hours ఆఫ్టర్ కనుక మీరు కలిసి ఉంటే, ఫ్రీక్వెంట్ సెక్స్ కనుక చేస్తే న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీస్ చాలా చాలా ఎక్కువగా. ప్లస్ వీటన్నిటికి ముందు మీకు తెలుసు కదా, మీ హార్మోన్ డిస్టర్బెన్స్, మీ హస్బెండ్ వీర్య కణాలు, ఇవన్నీ కూడా టాలీ అయ్యి పర్ఫెక్ట్గా ఉండాలి. దెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ is definitely possible with this method. Save it.